రూప సంజయ్. ఒక గ్రామంలో భూపతి అనే భూస్వామి ఉండేవాడు. ఆయన గొప్ప దాతగా ప్రసిద్ధి. ఎవరు ఏదడిగినా కాదనేవాడు కాదు. ఆయనకి ఓ ముద్దుల కుమార్తె రూప ఉంది. ఆమెని అల్లారు ముద్దుగా పెంచాడు. రూప యుక్త వయసుకు రాలింది. తగ్గ సంబంధం కోసం పెళ్ళిళ్ళ పేరయ్యకి కబురు చేశాడు. పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పిన సంబంధాలలో అతనికి నచ్చింది. బుద్ధివంతుడైన యువక్తిని, ఆస్తిపాస్తులతో పాటు తల్లి ఒక్కతే ఉంది. తన కూతుర్ని, అల్లుణ్ణి తన దగ్గరే ఉంచుకుందామని భూపతి కోరిక. కానీ వాళ్ళు అంగీకరించలేదు. తనే మనసు మార్చుకొని కూతుర్ని పంపటానికి అంగీకరించాడు. పెళ్ళి వైభవముగా జరిగింది. రూప సంజయ్లు తన స్వగృహకు చేరుకున్నారు. రూప అందాల రాశి. గారాబంగా పెరగటం వలన పనిపాట్లు ఏవీ సరిగ్గా రావు. అంతా పనివారిపైనే ఆధారపడేది. అత్తగారు కోడల్ని సూటిపోటి మాటలనేది. రూపకు బాధ కలిగేది. భర్త ప్రేమ అనురాగాల వలన ఓర్పు వహించేది. కొంతకాలము జరిగింది. రాను రాను అత్తగారి వేధింపులు ఎక్కువయ్యాయి. రూపకి సంతానము కలిగింది. రూప తండ్రి భూపతి మరణించాడు. అత్తగారి వేధింపులకు తట్టుకోలేక పిల్లలపైన, భర్తపైన మమకారం వల్ల సహించేది. ఒకరోజు అత్తగారు కొంత వయసు వచ్చి పిల్లలను కలిగిన పని పాట రాదు, సరే కదా నేర్చుకోవాలనే ఆలోచన కూడా లేదు అంటూ వేధించసాగింది. నాకు ఆరోగ్యం బాగోలేదు అంది రూప. అదొక సాకు అంటూ రుసరుసలాడింది. పుట్టింటికి వెళ్ళి వస్తానంది. భర్తని రమ్మంది. ఇద్దరూ ఆ భూపతి ఇంటికి వెళ్ళారు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవటం వల్ల అక్కడ దెయ్యం దంపతులు ఉండసాగాయి. వీరు రావటం వాటి ప్రశాంతతకి భంగం కలిగింది. ప్రశాంతముగా ఉండాలనుకుంటే ఇక్కడ మనశ్శాంతి కరువైంది. అంతా భయం, ఆందోళన. ఎప్పుడు ఏం జరుగుతుందో ఆవేదన. ఆ రాత్రి దెయ్యాలు చేసిన అఘాయిత్యం వల్ల ఆమె భర్త మరణించాడు. ఆమెకి జీవితముపై విరక్తి కలిగింది. తను ఆత్మహత్య చేసుకుందానని పిల్లవారిని తీసుకొని బయలుదేరింది. ఆ సమయంలో అక్కడికి ఓ విప్రోత్తము వచ్చాడు. అమ్మ, ఆత్మహత్య మహాపాపం. నీవు పూర్వజన్మలో చేసిన కర్మఫలాల వల్ల నీకు ఇలా జరిగింది. నీవు చేసిన అతిథి అభగ్యతలకు చేసి దాన ఫలితముగా కొంత పుణ్యం ఉండబట్టి నేను వచ్చాను. నీ భర్త మరణించలేదు. నీవు పూర్వజన్మలో ఓ భార్య భర్తల్ని వేరు చేశావు. వారిద్దరూ ఆత్మహత్య చేసుకొని దయ్యాలై నీ ఇంటిలో ఉండి నీ కొరకై వేచి ఉన్నారు. నీవు వారికి ఉత్తమగతులు కల్పించి వారి ఆత్మలు శాంతి చెందుతాయి అని అన్నాడు. ఆమె ఆ విప్రోత్తమునితో కలిసి వెళ్ళి భర్తని బ్రతికించుకుంది. విప్రోత్తముడు దెయ్యములతో పగ, ప్రతీకారము పనికిరాదు. నేను మీకు ఉత్తమ గతులు కల్పించెదను. మీ దయ్యపు ఆకారం నుండి విముక్తి కలిగించెదను. ఆమె చేసిన అపరాధము మన్నించండి అని అడిగాడు. విప్రోత్తముని మాటలకు ఆనందించాయి దయ్యాలు. శాస్త్రోక్తముగా వాటికి విముక్తి కలిగించాడు విప్రుడు. తర్వాత ఇక్కడ వ్యవహారములు అన్నీ చక్కబెట్టుకొని స్వగృహముకు వెళ్ళారు రూప సంజయ్. అత్తగారిలో మార్పు వచ్చింది. ప్రేమధర్ములతో కోడల్ని చూడసాగింది. రూప ఆనందించింది. రూప సంజయ్ సుఖశాంతులతో జీవితాన్ని గడిపారు.